నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఇక్కడ ఒకరినొకడు ఎందుకు బుద్ధి చెప్పుకోవాలంటే, ఇక్కడ తెలుగు బైబిల్లో బుద్ధి చెప్పుకొనుడి అని ఉంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, ఎంకరేజ్ చేయమని ఉంది, అంటే ప్రోత్సహించండి అని. అంటే మనం చాలామంది, ముఖ్యంగా క్రైస్తవులు, ఇతరులకి బుద్ధి చెప్పడానికి చాలా కోరిక కలిగి ఉంటారు. అంటే ఇతరులను ఎప్పుడు సరిచేద్దామా, ఇతరుల జీవితాలను ఎప్పుడు సరిచేద్దామా, పక్కవాడికి ఎప్పుడు నీతులు చెప్తామా అని చాలామంది క్రైస్తవులు ముఖ్యంగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అది మంచిదే, కానీ మనము బుద్ధి చెప్పడంతో పాటు ప్రోత్సహించాలంట. అంటే ఒక పిల్లవాడు చదవట్లేదు అనుకోండి, చదవమని బుద్ధి చెప్తాం. అయితే మరి వాడు చదువుకునేలాగా వాడికి కావాల్సింది ఏంటి, ఎందుకు చదవలేకపోతున్నాడు, ఏ విధంగా వాడికి కావాల్సిన సహాయం మనం అందిస్తే వాడు చదవడానికి ఏమేమి అవసరము, ఎలా సాయం చేయాలి, ఎలా ప్రోత్సహించాలి అని మనం ఆలోచించాం. అలాగే క్రైస్తవుల్లో కూడా మార్గం తప్పిపోతున్నప్పుడు వాళ్ళు మార్గంలో నడవమని చాలామంది బుద్ధి చెప్తారు. అయితే వాళ్ళు మార్గంలో నడవడానికి వాళ్ళని ఎలాగా ప్రోత్సహించాలి, వాళ్ళకి కావాల్సిన సహాయం ఏం చేయాలన్నది చాలామంది ఆలోచించరు. అయితే ఇక్కడ ఎందుకు బుద్ధి చెప్పాలి, ఎందుకు ప్రోత్సహించాలంటే ప్రతిరోజు అంటున్నాడు ఇక్కడ. అంటే ప్రతి ఆదివారం అని చెప్పలేదు, కానీ ప్రతిరోజు. ఎందుకు ప్రతిరోజు ఒకరినొకళ్ళు బుద్ధి చెప్పుకొని ఒకరినొకళ్ళు సరి చేసుకోవాలంటే, ఇక్కడ ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. అదేంటంటే, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండా ఉన్నట్లు. అంటే మనల్ని భ్రమపరచడానికి ఏముందంటే ఇక్కడ పాపం అనేది ఉంది. అంటే మనకు తెలియకుండానే మనం భ్రమపడుతుంటాము. అంటే భ్రమ అంటే ఏంటంటే, నేను ఆత్మీయంగా లేకపోయినా కానీ నేను ఆత్మీయంగా ఉన్నాను అని నేను అనుకుంటాను. ఇది ఎందుకు నేను భ్రమ అంటున్నానంటే, చాలామంది మన జీవితాల్లో, మన క్రైస్తవుల్లో రాకమునుపు చాలా విధాలుగా ఉంటుంటాం. అయితే వచ్చిన తర్వాత దేవుణ్ణి తెలుసుకున్నాము. నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నాను, ప్రతి శుక్రవారం నేను సువార్తకు వెళ్తున్నాను, ప్రతి ఉదయం నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు నేను బైబిల్ చదువుతున్నాను. నేను ఇతరులు అన్యులు చేసినట్టుగా నేను ఎవరిని ఎక్కడ దెబ్బలాటలేదు, నరహత్య చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు అని చాలామంది అక్కడితో ఆగిపోతున్నారు. అయితే దేవుడి విషయంలో పాపం ఏంటంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోవడమే పాపం.